హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ వ్యక్తిని. ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో. ఈ మనిషికి లాంగ్వేజ్ రాకపోవచ్చేమో కానీ చాలా తెలివైన అబ్బాయిలాగా అనిపిస్తున్నాడు. ఎవరు అనుకుంటున్నారా? గౌరవ్ ఏదైతే డిస్కస్ చేస్తున్నాడో ప్రతి ఒక్కరితో చాలా చక్కగా డిస్కస్ చేస్తున్నాడు. ఆయిషాతో నైట్ బెడ్ మీద కూర్చొని మాధురి గారు నామినేషన్లోకి రాకపోవడం ఏంటి, ఈవిడ ప్రతి ఒక్కరితో ఇష్యూ ఉన్నాయి, ఎవరు ఈవిడికి చేయకపోవడం ఏంటి అని చెప్పి ఆయిషాతో మాట్లాడారు. అండ్ వచ్చి రమ్య డైరెక్ట్ టార్గెటింగ్ అండ్ తనుజ అని చెప్పి మాట్లాడారు. ఎందుకంటే సుమనానికి తనకున్న రిలేషన్ బట్టి చెప్పారు అనిపించింది. అండ్ అదే విషయాన్ని గౌరవ్ నిఖిల్తో కూడా నెక్స్ట్ రోజు కూర్చొని చూడన్నా ఏం గేమ్ ఆడుతుంది చక్కగా, ప్రతి ఒక్కరు కూడా ఆవిడ ఎంత షౌటింగ్ చేస్తున్నా కూడా ఆవిడతోనే ఉంటున్నారు. నాకేంటి అర్థం కావట్లేదు ఈవిడ గేమ్ ప్లాన్. ఈవిడ కోసం వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ కోసం ఏదైతే ఆది గారు చెప్పారో ఆది గారు చెప్పిన దానికోసం ఈవిడతో ఉంటున్నారో నాకు తెలియడం లేదు. అండ్ వచ్చి ఏదైతే కళ్యాణ్ వచ్చి మన నెక్స్ట్ అదే విషయంలో ఏంటంటే నామినేషన్ లో ఏదైతే నువ్వు చేయాలనుకుని చేయలేదో తనకు ఎమ్మెల్యేలకి ఎక్స్ప్లెనేషన్ రమ్య చెప్పిందన్న ప్రతి పాయింట్ ఇవ్వకుండా వదలకుండా చెప్తున్నాడు. అయితే ఇక్కడ వచ్చి తనూజ తప్పే కదా, ఒప్పుకున్నట్టే కదా కళ్యాణ్ అంటే రమ్య అక్కడ కరెక్ట్, తనూజ అంటే ప్రతి ఒక్కరు రివ్యూర్లు వచ్చి అక్కడ వచ్చి కళ్యాణ్ వచ్చి తనూజని పొగిడేస్తున్నారు. కానీ మరి అక్కడ కళ్యాణ్ వచ్చి రమ్యకి యాక్సెప్ట్ చేసి రమ్య పాయింట్ ఒకటి వదలలేదు, అందుకే నేను చేయలేకపోయానని చెప్పినప్పుడు కళ్యాణ్ అంటే రమ్య కరెక్ట్ ఎక్కడ అంటే కళ్యాణ్ వచ్చి రమ్యతో అగ్రీ అవుతున్నప్పుడు అక్కడ ఎవరు తప్పు? తనూజ క్లియర్ కట్ గా తప్పు. అదే విషయం నెక్స్ట్ రోజు మార్నింగ్ మాధురి గారితో మాట్లాడతారు. సుమనానికి నామినేట్ చేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు, సేఫ్ గేమ్ చాలా మంది ఉన్నా తను ఎందుకు అంటే నాకు ఆ పాయింట్స్ ఉన్నాయరా అవే నాకు కనిపించారా అని చెప్పిందని క్లియర్ కట్ గా మాధురి గారికి చెప్పాడు. అంటే ఈ విషయాన్ని అంతే తనకు కూడా అనిపించింది. సేఫ్ గేమ్ ఆడుతుంది, ఒకళ్ళ అవసరం బాండింగ్ పోకుండా ఉండడానికి కోసం రీతుకు చేయదు, డెమోనికి చేయదు, బర్నికి చేయదు, ఇమ్ముకు చేయదు, నాకు చేయదు, బాండింగ్ కోసమే తను మెయింటైన్ అవుతుందని క్లియర్ కట్ గా అక్కడ అదే కట్ కనిపిస్తుంది. ఇదే మాధురి గారు వచ్చి ఏదైతే మన తనూజ గారితో క్లోజ్ అయిపోయారు, తనూజ గారు అక్కడ ఏంటి సంజన గారికి నామినేట్ చేయకుండా రమ్యకు నామినేట్ ఈ ఫస్ట్ వీక్ లో కూర్చుని రమ్యకు నామినేట్ చేయమని మాధురి గారు ఎలా చెప్తారు నాకు అర్థం కాలేదు. అక్కడ ఏ విధమైన కరెక్ట్ మాధురి గారు దీనికి ఏదైతే అనొచ్చు కళ్యాణ్కి అమ్మాయిలు పిచ్చి అనొచ్చు, మరి మాధురి గారు అన్నట్టు మాధురి గారి వీడియో మనం చూడలేదా? తనూజ చూడలేదా? తనూజ చూసింది కదా. ఎవరు చేతులు చప్పట్లని పదం అయితే మాధురి గారు అన్నారు. ఓన్లీ రమ్య అమ్మాయిలు పిచ్చి, తను వచ్చి లీనియస్, వీళ్ళిద్దరూ కలిపి మాట్లాడుకున్నారు. మరి వీడియో చూసి వచ్చిన తనూజ అంటే మాధురి గారితో ఉంటే నాకు కంటెంట్ వస్తుంది, రమ్య ఎలాగో నాతో కలట్లేదు, మాధురి నాకు కలుస్తుంది అంటే వాళ్ళిద్దరు కంటెంట్ కోసం, వాళ్ళిద్దరు బాండ్ కోసం వాళ్ళిద్దరు దగ్గర అయ్యారు. అంటే ఎంత ఫేక్ మాధురి గారును తనూజ క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఒకళ్ళొకరు తిట్టుకొని ఒకళ్ళొకరు తిట్టారని కూడా వీడియో వేసి చూపిస్తే కలిసి ఉంటున్నారంటే ఎంత ఫేక్ అది. అండ్ వచ్చి సన్యా గారు ఒక బ్యాడ్ ఏదైతే మన తనూజ వెనకాల తనూజ చుట్టూ తిరుగుతున్నాం అన్నప్పుడు అక్కడ ప్రొఫెషన్ తీశారు, బయట కూర్చొని మాట్లాడినప్పుడు నిఖిల్ నువ్వు వచ్చాక కళ్యాణ్ తెలిసింది, బర్ణి తెలిసింది, నువ్వు హరీష్ చంద్ర